సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే కొత్త నియామకాలు ప్రభుత్వానిదే బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్ సత్యనారాయణలు నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసినట్లు అప్పట్లో హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ఈ రోజు చూసుకున్నట్టుగైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాసోజు శ్రవణ్ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్. కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనాన్ని కోరారు. అయితే కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసిన వాటిని అడ్డుకోలేమని పేర్కొంది. తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. గతంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై హైకోర్టు తీర్పిచ్చింది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు సమీక్షించింది. మరి సమీక్షించి ప్రతివాదులుగా ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ అలాగే గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ ప్రసన్న బాలచంద్రవర్లే ధర్మాసనం. ప్రభుత్వం గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు అందించినట్లు అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం అనేది ధర్మాసనం ప్రభుత్వ విధిగా ధర్మాసనం పేర్కొంది. తన నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీని గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని ఇటు సవాల్ చేశారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. ప్రస్తుతం ఈ విచారణ 4 వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే కొత్త నియామకాలు బాధ్యత సుప్రీంకోర్టుని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు అప్పట్లో హైకోర్టు తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే కొత్త నియామకాలు ప్రభుత్వానిదే బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు అప్పట్లో హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో దాసోజు శ్రవణ్ అట్లాగే కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరూ వేసినటువంటి పిటిషన్లని తిరస్కరించడం జరిగింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కొంత ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన స్టే విధించినటువంటి నేపథ్యంలో కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలి అని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ అట్లాగే కుర్రా సత్యనారాయణ ఇద్దరు పిటిషన్ వేయడం జరిగింది. సో
కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని ఒకవేళ అడ్డుకుంటే గనక గవర్నర్ గాని ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుంది, గవర్నర్ హక్కులను ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుంది అంటూ కూడా విచారణ సందర్భంగా జస్టిస్ విక్రణ ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వానికైతే కొంత ఊరట అయితే లభించింది అనే చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి దాసో శ్రవణ్ ను కుర్ర సత్యనారాయణను ఆ రోజు డిఫర్ చేయడం జరిగింది. దాన్ని ఆ రోజు అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్టేలో అంటే హోల్డ్ లో పెట్టడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి తరుణంలో సో ఆ ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదు అంటూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా కొన్ని పేర్లను కూడా ప్రతిపాదించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో దాసో శ్రవణ్ అట్లాగే కుర్ర సత్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొత్త ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలి అంటూ కూడా వీళ్ళిద్దరూ పిటిషన్లు వేయడం జరిగింది. సో ఆ పిటిషన్లను ఒకవేళ అంటే కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గనక గవర్నర్ హక్కులను ప్రభుత్వ హక్కులను హరించినట్టు అవుతుంది అంటూ పూర్తిగా ప్రభుత్వానికి ఒక స్వేచ్ఛను మాత్రం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలకమైనటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.